ఇక స్థానిక ఎన్నికలు పూర్తయ్యాయి. ఎట్టకేలకు గ్రామాలకు సర్పంచ్లు ఎన్నికయ్యారు. గ్రామాల్లో కొత్త పాలక వర్గం కొలువుతీరుతోంది. 2 ఏళ్లుగా కాంగ్రెస్ పాలనలో పల్లెల్లో సమస్యలు తాండవం చేశాయి. దీంతో గ్రామాల్లో పాలన పడకేసింది. ఇప్పటికైనా గ్రామాల రూపురేఖలు మారతాయా? సమస్యలు సమసిపోతాయా? గ్రామాల గురించి ఇప్పటి వరకు పట్టించుకోని ప్రభుత్వం కొత్త పాలక వర్గం వచ్చిన పరిస్థితులు మార్పులు చేస్తాయా? రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టాక గ్రామ పంచాయతీలు కళావిహీనంగా మారాయి. కనీసం అభివృద్ధికి నోచుకోలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం పట్టించుకున్న పాపన పోలేదు. దీంతో అభివృద్ధికి ఆమడ దూరంలో గ్రామాలు మిగిలిపోయాయి. సుమారు 2 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పాలన సాగించలేక నిర్లక్ష్యం చేసింది. ఎక్కడ చూసినా పరిశుభ్రత లేక గ్రామాలన్నీ కంపుకొట్టుకుపోయాయి. కనీసం మంచినీళ్లు కూడా అందించలేకపోయింది. అంతేకాదు, కాలువల్లో ఉన్న పూడికతీత పనులు చేయలేకపోయింది. మరమ్మతులు కూడా చేయకపోవడంతో రోడ్లన్నీ గుంతలమయంగా మారాయి. ట్రాక్టర్లు కూడా తుప్పుపట్టిపోయాయి. కనీసం డీజిల్ కు కూడా నిధులు ఇవ్వలేదు. పల్లె ప్రకృతి వనాలు దుర్భరంగా మారిపోయాయి. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పల్లె ప్రగతి పేరిట గ్రామాల అభివృద్ధికి బాటలు వేసింది. అరకొర జీతాలు ఉన్న సర్పంచులను ఇబ్బందులకు గురి చేయలేదు. నెలకు 220 కోట్లు గ్రామ పంచాయతీలకు ఇచ్చి గ్రామాలను ఆదుకుంది. చిన్న చిన్న పనులకు ఇబ్బందులు లేకుండా చేసింది. మొత్తం 16,070 కోట్లలో 7,203 కోట్లు నేరుగా గ్రామ పంచాయతీలకు అందించింది. దీంతో గ్రామాల్లో అభివృద్ధికి బాటలు వేసింది. రాష్ట్రంలో గడిచిన 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కనీసం కేంద్రం నుంచి గ్రామాలకు రావాల్సిన నిధులు కూడా రాలేదు. కాంగ్రెస్ తీరుతో సర్పంచులు సొంత నిధులు ఖర్చు చేసినా అవి కూడా తిరిగి ఇవ్వలేదు. ఇప్పుడు కొత్త సర్పంచులు గెలవటంతో గ్రామాల పరిస్థితి మెరుగుపడతాయన్న నమ్మకంతో సర్పంచులు ఉన్నారు. 5 ఏళ్ల పదవి కాలంలో ఖచ్చితంగా గ్రామాల అభివృద్ధికి చేసి తీరుతామని అంటున్నారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులు కొలువుదీరాక గ్రామాల్లో సమస్యలపై దృష్టి పెట్టి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామంటున్నారు. నా పేరు పనమటి మమతారెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం టేకుల సమారం గ్రామ సర్పంచ్గా ఎన్నికయ్యాను. స్థానిక సంస్థల్లో 3 విడతల్లో చూస్తే గులాబీ జెండాలు ఎగిరడానికి ఒకే ఒక కారణం. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి ప్రజలు మార్పు కోరుకొని ఎంత అరిగోసపడుతున్నాం అనేది ప్రజలకు అర్థమైంది. కాబట్టి ప్రభుత్వాన్ని గద్దె దించడానికి మొదటి అడుగు ఇప్పుడు మా సర్పంచుల నుంచే, గ్రామాల నుంచే మొదలైందని మేము గర్వంగా చెప్తున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనైతే ఇంతవరకు అయితే విలేజ్లలో అడుగుపెట్టింది లేదు. ఇట్లాంటి చిన్న చిన్న పనులు కూడా చేసింది కూడా లేదు. ఇంత కష్టపడి వచ్చింది మన ఊరు అభివృద్ధి చేసుకోనికే. 100% ఊరు అభివృద్ధి చేసుకోవాలనుకుంటూనే ఉన్నాము. ఏదైనా వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఉన్నా మాకు సహకరించకపోతే కూడా మేము ప్రజలకు తీసుకుపోతాం. వాళ్ళ పాలన ఎట్లా ఉన్నది, వాళ్ళు ఎట్లా మన డెవలప్ చేయట్లేదు, అట్లాంటి వాళ్ళని ఇంకా ముందు కూడా రప్పించుకుంటే ఎట్లా ఉంటుందని మేము 100% జనాలకు కూడా తెలిసేటట్టుగా చేస్తాము. మళ్ళీ కూడా కేసీఆర్ వస్తాడుగా మేము ఎప్పుడు పని చేసుకుంటా ఉంటామని తెలియజేస్తున్నాను. మొత్తానికి కొత్త సర్పంచుల రాకతో పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంది. ఈ నెల 22న నూతన సర్పంచులు కొలువుదీరనున్నారు. వీరి పాలనలో అయినా సమస్యలు తీరి ప్రగతి పథంలో పల్లెలు పయనిస్తాయని గ్రామస్తులంతా ఆశిస్తున్నారు.